చాలామంది పిల్లలకి సడన్గా లైట్ చూడగానే ప్యానిక్ అయిపోతుంటారు, లైట్కి చేతిపాటు పెట్టుకుంటారు. ఎందుకు అలా చేస్తుంటారు? మల్టిపుల్ రీజన్. ఫస్ట్ అండ్ అది ఫార్మోస్ట్ కూడా డిఫీట్గానే చూడాలా? డిఫెక్ట్ అనే సెన్సిటివిటీ. ఇప్పుడు మనకి కొంతమంది వెరీ సెన్సిటివ్ టు బ్రైట్ లైట్స్. మనకి కళ్ళల్లో ప్యూపిల్ అని ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. అది ఎంత లైట్ లోపలికి వెళ్ళాలి అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది. డల్ లైట్లో ఓపెన్ అప్ అవుతుంది ఎక్కువ లైట్ పంపించడానికి. బ్రైట్ లైట్స్కి కన్స్ట్రిక్ట్ అవుతుంది. ఓకే. సో కొంతమందికి బై బర్త్ ప్యూపిల్స్ డయామీటర్ పెద్దది ఉన్నప్పుడు ఎక్కువ లైట్ పోవడం వల్ల ఆ రెటినా సెన్సిటివ్ లోపల నరం ఆ లైట్ని ఎక్కువ తీసుకోలేదు, అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో అది కూడా సమస్యగానే చూడాలా డాక్టర్? డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్, హౌ బ్యాడ్ ది సిచ్యువేషన్ ఇస్. సో డెఫినెట్లీ డాక్టర్ కన్సల్టేషన్ అవసరం అటువంటి వాళ్ళకు. అవసరం ఉండొచ్చు. ఉండి దాన్ని ఏదైనా ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా లైట్ కట్ చేసే మార్గం చూసుకోవాలి. లైక్ గ్లాసెస్ ఇచ్చో, లైక్ ఫోటోక్రోమిక్ గ్లాసెస్ అని ఇట్లా ఏదైనా. బట్ వెరీ రేర్ అండి అది, అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ అన్ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు కొన్ని కండిషన్స్లో వాపు ఉంటాం, దెబ్బ తగిలిన లేదా బాడీలో ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ వల్ల ఇన్ఫ్లమేషన్ రావచ్చు కళ్ళల్లో, ఓకే, దెబ్బ తగిలినా రావచ్చు. ఇలాంటి వాళ్ళకి లైట్ సెన్సిటివిటీ చాలా ఉంటుంది, ఫోటోఫోబియా అంటాం. సో అప్పుడు ట్రీట్ చేసుకుంటే అది తగ్గిపోద్ది, ఆ కండిషన్ తగ్గిపోతే వాళ్ళు రికవర్ అయిపోతారు. అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఇట్స్ అ న్యాచురల్ ప్యూపిల్ సైజ్ డయామీటర్ పెద్దది ఉండి అలా ఉంటే, బట్ ఇట్స్ వెరీ రేర్ సిచ్యువేషన్ వేర్ ప్యూపిల్ వల్ల లైట్ సెన్సిటివిటీ అనేది కొంచెం రేర్ కండిషన్. బట్ ఉండొచ్చు మీరు అన్నట్టు. దానికి తగ్గట్టు ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా గ్లాసెస్ నుంచి కానీ ఆ గ్లాసెస్కి ఫోటోక్రోమిక్ లైట్ కట్ చేసే ఫిల్మ్ లాగా పెడతారు.